లిటిగేషన్లకు ఆస్కారం లేకుండా కొలువులను భర్తీ చేశాం. ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర నియామక బోర్డులను పూర్తిగా సంస్కరించుకున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు మెగా డిఎస్సి, వైద్య ఆరోగ్య శాఖలో వరుసగా నియామకాలను చేపట్టాం. రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగంలో చేరే ముందు అఖిల భారత సర్వీస్ అధికారులకు శిక్షణను అందించినట్టుగా నియామక పత్రాలు అందుకున్న 562 గ్రూప్ 1 అధికారులకు ఈరోజు మనము ఫౌండేషన్ కోర్సు ద్వారా శిక్షణను అందించి భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మరియు విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. మిత్రులారా, ఇప్పటికే రాష్ట్రంలోని 1362 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ఏడాది కొత్తగా 2769 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ శాతం పెరుగుతుంది. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో, కాలేజీలలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరిస్తున్నాం. అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలను 212% పెంచడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో 706 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులను చేపట్టాం. మంచిరేవుల గ్రామంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ని మనము ప్రారంభించాం. పులీస్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, పేదల కళ సొంత ఇల్లు. ఆ సొంత ఇల్లు కళ నెరవేరితే పేదల కళ్ళల్లో ఉండే ఆనందాన్ని మనం ఆస్వాదించవలసిందే, కానీ మాటల్లో చెప్పలేం. అందుకే నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను. పేదల మధ్య పెరిగాను. వారి జీవన స్థితిగతులు నేను చూశాను బాల్యం నుండి. సొంతిల్లు అన్నది వారి జీవిత కాలపు కళ. అది వారి ఆత్మ గౌరవం. కిరాయి ఇళ్లలో ఉండి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి యజమాని ఒప్పుకోకపోవడంతో భౌతిక కాయాన్ని ఆఖరి చూపు కోసము ఇంటికి కూడా తీసుకురాలేని వాళ్ళ పరిస్థితి, బాధ వర్ణాతీతం. ఆ దుస్థితి నుంచి వాళ్ళని బయటకు తేవాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. ఇది నా ఇల్లు అని పేదవాడు ధైర్యంగా ఆత్మగౌరవంగా బతికే పరిస్థితి రాష్ట్రంలో తీసుకువస్తున్నాం. అందుకే మొదటి విడత 22,500 కోట్ల రూపాయలు కేటాయించి 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. గత ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో 1,20,000 ఇండ్లను పూర్తి చేసుకొని నిన్ననే ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్రం నలుమూలల ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరొక 1,00,000 ఇండ్లు సెప్టెంబర్ నెల లోపల పూర్తి చేసుకొని సెప్టెంబర్ వరకు 2,20,000 ఇండ్లను పేదలకు అంకితం చేయడం ద్వారా పేదలను ఇంటి యజమానులుగా చేసి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కొత్తగా ఇంకొక 2.5 లక్షల ఇల్లు రాని పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఈ ఆర్థిక సంవత్సరానికి క్యూర్ పరిధిలో 1,00,000 ఇండ్లు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో 2.5 లక్షల ఇండ్లు, మొత్తం 3.5 లక్షల ఇండ్లు మంజూరు చేశాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మంజూరై ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న ఇండ్లను కూడా రెండో విడతలో పూర్తి చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర అవతరణ దినోత్సవం కానుకగా నిన్న ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం కొటారి గ్రామంలో మలి విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పునాది రాయి వేయడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, పేదవాడికి సొంత ఇల్లు ఆత్మగౌరవం అయితే రేషన్ కార్డు, ఆహార భద్రత ఏళ్ళకేళ్ళకి ఎదురు చూస్తున్న కుటుంబాల ఆకాంక్షలను మా ప్రభుత్వం నెరవేర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,12,000 కొత్త రేషన్ కార్డులను జారీ చేశాం. ప్రస్తుతం రేషన్ కార్డులో 19,44,000 కొత్త సభ్యులను చేర్చడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో 3,38,000 మంది ఈరోజు సన్న బియ్యం భోజనం చేయగలిగే పరిస్థితులు కల్పించాం.